దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ గొప్ప దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి ఆ దేవాతి దేవుడు చూపిన ఆయన మహా గొప్ప కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం, చదువుకుందాం. నా ప్రియులరా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస యాగములోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. మహోన్నతుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన మహోన్నతమైన నామమునకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మేమందరము మీ సన్నిధిలో చేరి స్తుతించి ఆరాధించి ఘనపరచడానికి మీరు మాకు కృపనిచ్చినందుకే స్తోత్రాలు ప్రభా. కొద్ది నిమిషాలు ప్రభా మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి. మా ఆత్మీయ జీవితాలను ప్రభా మీ వాక్యం అనేటువంటి అద్దములో సరిచూసుకుని సరిదిద్దుకుని మేమెల్లప్పుడు కూడా మీ వాక్యానికి సంపూర్ణంగా విధేయత చూపించి మీ మంచి మార్గంలో మేము నడవడానికి, మీ చిత్తాన్ని పరిపూర్ణంగా జరిగించడానికి మీ కృప, మీ సహాయం మాకు అందరికీ అనుగ్రహించి మేలు చేసి కాపాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వసాధారణంగా మనం ఒకవేళ ఎవరైనా ఒక కారు కొనుక్కున్నాం అనుకోండి, ఒక కారు కానీ ఒక బైక్ కానీ మనం కొనుక్కున్న తర్వాత దానిని ఒక సంవత్సరం పాటు లేక కొన్ని నెలల పాటు దానిని మనం అసలు దానిని కదపకుండా ఏమీ చేయకోకుండా దాన్ని ఉంచేసామనుకోండి, అట్లాగే అది కొద్ది రోజుల తర్వాత స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ అవుతుందా? ఎవరొకరు దాన్ని వెనకాల తోయాలి. కొంతమంది క్రైస్తవ విశ్వాస జీవితాలు చూసినప్పుడు మారు మనసు పొందుతారు, కానీ వారి జీవితంలో ఏమాత్రం ఉపయోగం లేకుండా, ఏమాత్రం ఎదుగుదల అనేది కనబడుకోకుండా అలా జీవిస్తూ ఉంటారు. మరికొంతమంది జీవితం ఎలా ఉంటుందనంటే కారు బాగా తుడుస్తూ ఉంటారు, బాగా నీట్గా పెడతా ఉంటారు, చక్కగా దానిని ఫాలో చేస్తూ ఉంటారు. కానీ అది స్టార్ట్ చేద్దామని అనుకుంటే దాంట్లో ఇంధనం లేకపోతే అది స్టార్ట్ అవ్వదు. అలాగే మరికొంతమంది విశ్వాసాల జీవితాలు కనబడుతూ ఉంటాయి. ఒక కారు ఏమో చాలా సంవత్సరాలు అట్లా ఉంచేసాము, కొన్నాము, మన స్వాధీనం చేసుకున్నాం, కానీ చాలా రోజులు అలాగే ఉంచేయడం వల్ల, దానిని వాడకపోవడం వల్ల అది ఉపయోగకరంగా లేకపోయింది. మరొక కారు ఏమో చూడడానికి పైకి బాగానే కనబడుతుంది, కానీ అది మాత్రం అందులో ఇంధనం లేకపోవడం వల్ల అది ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా లేకపోయింది అన్న సత్యాన్ని మనం గమనిస్తున్నాం. ఆ కారు ఎవరంటే మన జీవితమే. పరిశుద్ధాత్ముడే అందులో ఉన్నటువంటి ఇంధనం. ఆ కారు డ్రైవర్ అంటే నీవు నేను. మన కారు మన జీవితమే ఒక పోలికగా మాట్లాడుతుంది. అయితే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించేటువంటి శక్తిని బట్టి
యేసయ్య మాటను బట్టి మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ఉంటూనే ఉన్నప్పుడు అలాంటి జీవితం శక్తివంతంగా ఫలభరితంగా ఉంటుంది. దేవుడు మనకు కావలసిన అన్నీ కూడా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. మనం ఆత్మ సంబంధంగా ఎదగడానికి, ఆత్మీయ ప్రయాణంలో కావలసిన వాటన్నిటిని కూడా మంచిగా జీవించడానికి, మంచిగా బ్రతకడానికి ఆయనే అన్నీ సమకూర్చి పెట్టాడు. కానీ ఒకటి మాత్రం మన చేతిలో పెట్టాడు. ఏంటనంటే మనము తీసుకునేటువంటి నిర్ణయాలు, మనం తీసుకునేటువంటి ఎంపికలు మన చేతిలోనే పెట్టాడు. మనం ఏదైతే ఎన్నుకుంటామో, ఏదైతే ఎంపిక చేసుకుంటామో దానిని బట్టి మన జీవితము నడిపించబడుతూ ఉంటుంది. కానీ మన జీవితం నడిపించబడడానికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడే ఇస్తాడు, అన్నిటిని కూడా. మీరు సపోజ్ ఒకవేళ దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి అని అనుకున్నారనుకోండి, మీరు సాక్షిగా బ్రతకడానికి అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధంగా బ్రతకాలి అనే తాపత్రయం మీలో ఉంటే గనక ఆ పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకడానికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడు సమకూర్చి పెడతాడు. పాపముపై విజయం సాధించాలి అనేటువంటి తాపత్రయం గనక మీలో ఉన్నట్లయితే దానికి కావలసిన సామగ్రిని అంతటిని కూడా ప్రభువే ఆ శోధనలో ఏ విధంగా జయించాలి, వాటిలో మనం ఎలాగ ఆ విజయాన్ని సాధించాలి అన్న అవసరతలన్నిటిని కూడా ప్రభువే సమకూర్చి పెడతాడు. అయితే నిర్ణయం మాత్రం మన చేతుల్లోనే పెట్టాడు. కాబట్టి నిర్ణయం అనేది మన చేతుల్లో దేవుడు పెట్టాడు కాబట్టి ఆ నిర్ణయాన్ని బట్టి ఏదైనా మన జీవితం ఆధారపడి ఉంటుంది. యేసుక్రీస్తును మనం సొంత రక్షకునిగా అంగీకరించడం, ప్రభువును మనం సొంత రక్షకునిగా తెలుసుకోవడం అనేది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంది కదండి. మనం నిర్ణయం చేసుకున్నాం, ప్రభు మనకు కావాలి, ప్రభువుని అంగీకరించాలని చెప్పని మనం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాం. అంతేకాకుండా మారు మనసు పొందిన తర్వాత కూడా దేవుని కొరకు రోషంగా బ్రతకాలనేటువంటి వ్యక్తులుగా జీవించాలన్నటువంటి ఆ నిర్ణయం కూడా మన నిర్ణయమే. రక్షించబడాలి, దేవుణ్ణి అంగీకరించాలన్నది మన నిర్ణయమే. దేవునిలో ఎదగాలి, బ్రతకాలన్నది కూడా మనం తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన ఎదుగుదల ఆధారపడుతూ ఉంటుంది. ఎదిగితే ఏమవుతుంది, ఎదగకపోతే ఏమవుతుంది, రక్షణలో దేవుడు ఆశించేది ఏమిటి, మన జీవితం ద్వారా దేవుడు మన జీవితాల నుండి దేవుడు కోరుకునేది ఏంటి అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. రక్షింపబడిన మనమందరం కూడా మన విశ్వాస జీవితంలో ఎదిగితే ఏమవుతుంది, ఎదగకపోతే ఏమవుతుంది, దానివల్ల వచ్చేటువంటి పర్యవసానాలు ఎట్లా ఉంటాయి. మనం రక్షింపబడ్డాం, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాం, దేవుని తెలుసుకున్నాం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. అయితే దేవునిలో ఎదగాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. దేవుడు మనలను లోకానికి వెలుగుగా ఉండమని చెప్పాడు కదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు లోకమునకు ఉప్పును వెలుగునై ఉన్నారు అని చెప్పాడు. మనం లోకానికి వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండాలి అని అంటే సపోజ్ ఒక బల్బు వెలగాలనుకోండి, దానికి మనం వైర్లు కనెక్ట్ చేయాలి, దానికి సప్లై ఇవ్వాలి, తర్వాత స్విచ్ నొక్కినట్లయితే ఖచ్చితంగా బల్బు వెలుగుతుంది. బల్బు మనం అనుకున్నట్లయితే, వెలిగేది మనం అనుకున్నట్లయితే, ఆ వైర్లు పరిశుద్ధాత్మ దేవుడు అనుకున్నట్లయితే, అందులో ప్రవహించే శక్తి యేసుక్రీస్తు అనుకున్నట్లయితే, ప్రభువు మనకు కావలసిన శక్తిని యేసయ్య మనకి ఇస్తాను ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తి ఎంతవరకు రావాలి, ఎంతవరకు మనము వెలగాలి, ఎంతవరకు దాన్ని మనలో ప్రకాశించాలి, లోకంలో సాక్షిగా ఉండాలన్నదికి కావలసిన శక్తిని ఆయన మనకి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తూ ఉంటాడు. వెలగాల్సిందెవరు? మనమే. కాబట్టి మనము లోకానికి ఒక వెలుగుగా ఉండాలి, లోకమునకు వెలుగును చూపించే వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు. అయితే వెలగాలి అని అనుకున్నప్పుడు దేవుని నుంచి శక్తి మనకు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనకి వైర్ల ద్వారా మనకి అందిస్తూ ఉన్నాడు. బల్బు మనమైనట్లయితే స్విచ్ మన చేతిలో పెట్టాడు. దానిని వెలిగించుకోవడం లేకుంటే చీకటిగా ఆర్పేసుకోవడం అన్న నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. మనం వెలగాల, లోకానికి వెలుగును చూపించాలా, అవసరం లేదు ఇలా చీకట్లోనే బ్రతుకుతానన్న నిర్ణయం అది మన చేతిలోనే ఉంది. అది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ పత్రికను ఆయన రాస్తూ ఉన్నాడు. రోమా పట్టణంలో ఆయన భయంకరమైనటువంటి శ్రమలు అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉండి ఎఫెసీ పత్రిక
కొలసి పత్రిక, ఫిలిప్పీ పత్రిక, ఫిలమోను పత్రిక, ఈ 4 పత్రికలు కూడా ఆయన రాశాడు. క్రీస్తు శకం 65, 66 సంవత్సరాల్లో ఈ పత్రిక ఆయన రాస్తూ ఉన్నాడు. క్రీస్తు శకం 67వ సంవత్సరంలో పౌలు గారిని చంపేశారు. 67వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. అయితే 65, 66 సంవత్సరాల మధ్యలో ఈ పత్రికను ఫిలిప్పీ పట్టణానికి రాశారు. ఆయన ఈ ఫిలిప్పీ పట్టణము ఎక్కడుందనంటే ఐరోపా ఖండానికి ప్రాథమికంగా ప్రాముఖ్యమైనటువంటి పట్టణం. అపోస్తలుడైన పౌలు సువార్త ప్రయాణాలు 4 ప్రయాణాలు చేశాడు. వాటిలో 4 సువార్త ప్రయాణాలు కూడా 2వ సువార్త ప్రయాణంలో ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఫిలిప్పీ పట్టణం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటనంటే పౌలు శీలలను చెరసాల్లో వేసేశారు. చెరసాల్లో వేసినప్పుడు వాళ్ళు పాటలు పాడినప్పుడు చెరసాల పునాదులు కదిలి వాళ్ళ సంఖ్యలు విడిపోని అని మనం చదువుకుంటాం కదండి. అది ఫిలిప్పీ పట్టణంలోనే జరిగింది. ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ చాలా అందంగా కట్టబడింది. అలెగ్జాండర్ అనేటువంటి ఆ వ్యక్తి తన తండ్రి పేరున ఈ పట్టణాన్ని చాలా అందంగా కట్టాడు. చాలా అందంగా దీనిని నిర్మాణం చేయటం జరిగింది. కొంతకాలానికి రోమీయులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. రోమీయులు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ పట్టణానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారనంటే రోమా పట్టణంలో జీవించేటువంటి వాళ్ళకి ఎలాంటి ఆధిక్యతలు అయితే ఉంటాయో ఈ ఫిలిప్పీ పట్టణంలో జీవించేటువంటి వాళ్ళకు కూడా అదే ఆధిక్యతలు కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు అలాంటి గొప్ప గౌరవాన్ని, విలువను వాళ్ళు ప్రకటించారు. రోమా పౌరసత్వం ఉంటే చాలా గొప్పగా మనం మాట్లాడుకుంటాం కదండి. రోమా పౌరసత్వం చాలా గ్రేట్. అమెరికా సిటిజన్షిప్ ఉంటే H1 వీసా ఉంటే చాలా గ్రేట్గా మనం ఫీల్ అవుతాం కదా. అట్లాగే ఆనాడు రోమా పౌరసత్వం ఉంటే చాలా గ్రేట్ అనమాట. అలా గొప్పగా ఫీల్ అయ్యేవారు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్నా సరే అలాంటి అధికారం, అలాంటి పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తులుగానే గొప్పగా వాళ్ళు భావించేటువంటి వారు. అయితే ఫిలిప్పీ పట్టణానికి సువార్త ప్రకటించడానికి పౌలు గారు వెళ్ళినప్పుడు 2వ సువార్త ప్రయాణంలో జరిగినటువంటి వాస్తవం ఏంటనంటే ఫిలిప్పీ పట్టణానికి పౌలు గారు వెళ్ళినప్పుడు సముద్రం ప్రక్కన ఆయన వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ లూదియా అనేటువంటి ఒక స్త్రీ వచ్చి వాక్యాన్ని వింటా ఉంది. ఆమె తుయితైర పట్టణస్తురాలు. ఆమె ఊదా రంగు పొడిని అమ్మేటువంటి వ్యాపారస్తురాలు. ఆమె బిజినెస్ చేసుకుంటూ ఆయా దేశాలు తిరుగుతూ ఉండేది. ఈ ఫిలిప్పీ పట్టణానికి వచ్చినప్పుడు పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆమె వాక్యం విని దేవుడు ఆమె హృదయాన్ని తెరిచారు కనుక లూదియా ప్రభు వాక్యాన్ని అంగీకరించిన తర్వాత మా ఇంటికి రండి అని చెప్పని తన ఇంటిని తెరిచి సువార్త ప్రకటించడానికి ఆమె ద్వారాలు తెరిచింది. అక్కడే ఆ ఇంటి దగ్గరే సంఘం ప్రారంభించబడింది. తర్వాత ఫిలిప్పీ పట్టణంలో జైలర్ అధికారి కూడా కుటుంబం కూడా రక్షణలోకి వచ్చింది. అంటే అర్ధరాత్రి వేళ వీళ్ళ సంఖ్యలు వీడిపోయినప్పుడు జైలు అధికారి అనుకున్నాడు వీళ్ళందరూ కూడా ఖైదీలు పారిపోయారేమో అని చెప్పని తాను చంపుకుందామని కత్తి తీసుకుని చంపుకోబోతున్నప్పుడు పౌలు గారు అన్నాడు, శీల వీళ్ళు ఏమన్నారంటే మేము పారిపోలేదు, ఎక్కడే ఉన్నామని చెప్పన్నప్పుడు ఆ జైలర్ అధికారి పౌలును శీలను తీసుకుని వెళ్ళి వారికి గాయాలు కట్టి వారికి సేవలు చేసి వారికి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుని సువార్తను పౌలు శీల ప్రకటించారు. ఆ వాక్యం విన్నారు. అర్ధరాత్రి వేళ ఆ జైలర్ అధికారి వాళ్ళ కుటుంబం అంతా కూడా బాప్తిసం పొందారు, ప్రభులోనికి వచ్చారు. అంతేకాదు ఫిలిప్పీ పట్టణంలో పుతోను అనేటువంటి దయ్యం పట్టినటువంటి ఒక అమ్మాయి కూడా ప్రభులోకి వచ్చింది. వీళ్ళు ప్రాథమికంగా ఫిలిప్పీ పట్టణంలో రక్షింపబడినటువంటి విశ్వాసులు. అయితే ఫిలిప్పీ పత్రికకు 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలు కూడా ఎలా మనం అర్థం చేసుకోవాలి, 4 అధ్యాయాల్లో కూడా ఏమున్నది అనేది మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. మొట్టమొదటిగా ఆయన జైల్లో ఉన్నాడు. కొద్ది రోజుల్లో నేను చనిపోబోతున్నాను, నాకు చావు గురించి అయితే భయమేమి లేదు, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఆయన ఏమన్నాడంటే మొదటి అధ్యాయానికి ప్రాముఖ్యమైన వచనం 21వ వచనం. మొదటి అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అని అన్నాడు. క్రీస్తు కోసం జీవించడానికి సిద్ధపడినటువంటి పౌలు గారు ఈయన చావుకు ఏమాత్రం కూడా భయపడట్లా. ఒకటి గమనించాలి, దేవుని కోసం బ్రతికే వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా దేవుని కోసం జీవించాలనేటువంటి తాపత్రయం కలిగిన ఏ వ్యక్తి కూడా చావునకు ఎవ్వరు భయపడరు. ఎందుకనంటే ఎలాగూ మనము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. మనం ఎలాగూ చనిపోవాలి, ఇది శాశ్వతమైనటువంటి రాజ్యం కాదు, మనం నిత్య దీవానికి వెళ్ళవలసిన వారం. ఇది ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. క్రీస్తే నా బ్రతుకు అని చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్నట్లయితే 2వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 11వ వచనం వరకు కూడా క్రీస్తు ఈ లోకానికి ఎలాగైతే తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని పరలోకములో
తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా ఎలాగైతే తగ్గించుకున్నాడో ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి వెళ్ళాడు 2వ అధ్యాయంలో. కాబట్టి 2వ అధ్యాయానికి ప్రాముఖ్యమైనది ఏంటంటే 2వ అధ్యాయం 5వ వచనములో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. క్రీస్తే మనకు మాదిరి. మొట్టమొదటిది క్రీస్తే నా బ్రతుకు, రెండవది క్రీస్తే నా మాదిరి అని ఆయన చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనం మొట్టమొదటిగా క్రీస్తు కొరకు మనం బ్రతుకుతున్నట్లయితే, క్రీస్తులో మనం జీవిస్తున్నట్లయితే, క్రీస్తును మనం మాదిరిగా పెట్టుకుని 2వ అధ్యాయాన్ని బట్టి మాదిరిగా పెట్టుకుని మన ముందు పెట్టుకుని ఆయనను మాదిరిగా అనుసరిస్తున్నట్లయితే మన గురి, మన గమ్యం ఎక్కడ ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే 3వ అధ్యాయము 14వ వచనములో ఆయన ఏం చెప్తున్నాడనంటే 3వ అధ్యాయం 14వ వచనములో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నా గురి ఎవరన్నమాట? ప్రభువే నా గురి. 1వ అధ్యాయంలో నా బ్రతికే క్రీస్తు, నా మాదిరి ఎవరు? క్రీస్తు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో నా గురి క్రీస్తు. 4వ అధ్యాయంలో నేను మాదిరిగా పెట్టుకున్న క్రీస్తును ఆయనలో జీవిస్తూ ఆయనలో బ్రతుకుతున్నాను. అయితే 4వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే క్రీస్తే నాకు శక్తిని బలాన్ని ఇచ్చేవాడు. 13వ వచనం, 4వ అధ్యాయం 13వ వచనంలో నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. క్రీస్తే నా బలం. మొట్టమొదటిది క్రీస్తే నా బ్రతుకు, రెండవది క్రీస్తే నా మాదిరి, మూడవది క్రీస్తే నా గురి, క్రీస్తే నా బలం. ఈ ఫిలిప్పీ పత్రిక ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకుంటే 4 మాటలు 1వ అధ్యాయంలో ఏముంది, 2వ అధ్యాయంలో ఏముంది, 3వ అధ్యాయంలో ఏముంది, 4వ అధ్యాయంలో ఏముందో స్పష్టంగా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ మాటలను బట్టి ఫిలిప్పీ పత్రికను ఆయన వ్రాస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో 30 వచనాలు ఉన్నాయి. ఈ 30 వచనాల్లో కూడా ఆయన 1 నుండి 11 వచనాల వరకు కూడా ఆయన ఏమని చెప్తున్నాడంటే క్రీస్తును ఒక మాదిరిగా ఆయన మనకు ఒక మోడల్గా ప్రభువును చూపిస్తూ ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడై ఉండి కూడా మానవుడిగా తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఖాళీ చేసుకుని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకుని ప్రభు ఏం చేశాడు? విధేయత చూపించాడు. అది 1 నుండి 11 వచనాలు చెప్తూ ఉన్నాడు. అయితే 12వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా ఆయన ఏం చెప్తున్నాడనంటే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండి క్రీస్తును అనుసరించే వారమైనట్లయితే అంధకారములో ఉన్నటువంటి ఈ లోకములో మనము జ్యోతుల వలె ప్రకాశించాలి అని నేర్పిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది ఏంటి? క్రీస్తే మనకు మాదిరిగా ఉన్నాడు 11 వచనాల వరకు. 12 నుండి 18 వచనాల వరకు ఏం చెప్తున్నాడనంటే మనం క్రీస్తుని గనక మాదిరిగా పెట్టుకుని ఆయనను వెంబడించే వారమైనట్లయితే మన లోకంలో ఎలా ఉండాలి? జ్యోతుల వలె ప్రకాశించే వారిగా ఉండాలి అని చెప్తా ఉన్నాడు. 19 నుండి 30 వచనాల వరకు కూడా ఏం చెప్పాడనంటే తిమోతి, ఎపఫ్రోదితు వీళ్ళిద్దరూ కూడా క్రీస్తును మాదిరిగా పెట్టుకుని అంధకార లోకంలో జ్యోతులుగా వెలుగుతున్నటువంటి వ్యక్తులుగా వీళ్ళు ప్రకాశిస్తున్నారు అని చెప్పి మాదిరిని చూపించాడు. అక్కడ మీకు అర్థమవుతుందా? మొదటి 11 వచనాల్లో క్రీస్తును మాదిరిగా చూపించాడు. 12 నుండి 18 వచనాల వరకు మనం జ్యోతుల వల్లే ప్రకాశించాలని చెప్పాడు. క్రీస్తును మాదిరిగా పెట్టుకుని జ్యోతుల వల్లే ప్రకాశించడానికి ఆ విధంగా బ్రతికినటువంటి వ్యక్తులు 2 ఉన్నారు. వాళ్ళు ఎవరంటే తిమోతి, ఎపఫ్రోదితు. వీళ్ళిద్దరూ కూడా దేవుని కొరకు బ్రతికారు అని చెప్పని ఆయన 19 నుండి 30 వచనాల వరకు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు ఫిలిప్పీల గురించి చాలా గొప్ప అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందునో భయముతోనో వణుకుతోనో మీ సొంత రక్షణను కొనసాగించుడు. ఈయనేమంటాడనంటే నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ నేను జైల్లో ఉన్నాను, మీ దగ్గర లేను, కొద్ది రోజుల్లో నేను చనిపోబోతున్నాను. మీ దగ్గర ఉండి పరిచర్య చేసినంత కాలం కూడా మీ రక్షణను, మీ ఆత్మీయ జీవితాన్ని చాలా బాగా కొనసాగించారు, చాలా భక్తిలో కొనసాగారు, చాలా ఆత్మీయంగా జీవించారు, దేవుని కొరకు రోషం కలిగి బ్రతికారు. యూదుల వల్ల వచ్చేటువంటి ఆ యొక్క భయంకరమైన శ్రమలు, శోధనలను వీరు తట్టుకుంటూ జాగ్రత్తగా దేవుని యొక్క మార్గంలో నడిచారు. కానీ ఇప్పుడు నేను కొద్ది రోజుల్లో నేను చనిపోబోతున్నాను, నన్ను చంపేస్తారు, ఎట్లాగూ నేను చనిపోబోతున్నాను. అయితే నేను లేనటువంటి ఆ కాలంలో కూడా నేను ఉన్నప్పుడు ఎలాగైతే మీ రక్షణను కొనసాగించారో
అలాగే ఒకవేళ నేను చనిపోయిన తర్వాత కూడా మీరు ఎలాగైతే ఎలాగైతే ప్రారంభించారో అలాగే మీ ఆత్మీయ జీవితాన్ని మీరు పరిపూర్ణంగా కొనసాగించాలి. మీలో ఏ కార్యమైతే ఆరంభమైందో అది పరిపూర్ణం కావాలి అని చెప్పని పౌలు గారు నేర్పిస్తూ ఉన్నాడు. రక్షణ దేవుడు మీలో ఆరంభించాడు అని చెప్తూ ఉన్నాడు ఆయన. రక్షణ మనలో ఆరంభించింది దేవుడే. రక్షణ ఎలా ప్రారంభమవుతుందండి మనలో? అసలు ఎలా రక్షింపబడతాం? ఎలా రక్షింపబడతాం? బాప్తిజం తీసుకుంటే రక్షింపబడ్డట్ట కాదు. మరి ఎలా రక్షింపబడతాం? రక్షణకు ప్రాథమికమైనటువంటి విషయాలు ఏంటి అంటే, సర్వసాధారణంగా ఏమనుకుంటారంటే మీరు రక్షింపబడ్డారా అని అడుగుతారు ఎవరైనా. అడిగినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దృష్టిలో వాళ్ళు అనుకునేది ఏంటంటే బాప్తిజం పొందాం కాబట్టి మనం రక్షింపబడ్డాం అనుకుంటాం. బాప్తిజం పొందినంత మాత్రాన రక్షింపబడ్డట్టు కాదు. రక్షణ అనేది ఎలా ప్రారంభించబడుతుందని అంటే, మొట్టమొదటిగా ప్రాథమికంగా సువార్త ప్రకటిస్తున్నప్పుడు, దేవుని వాక్యం బోధించబడుతున్నప్పుడు, అది ఎవరి ద్వారైనా కానివ్వండి, టీవీలో వాక్యం వినడం వల్ల కానివ్వండి, ఎవరైనా ఒక పత్రిక మనకి ఇవ్వడం ద్వారా కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా మనం వెళ్ళిపోతున్నప్పుడు మైక్లో దేవుని మాటలు విన్నప్పుడు కానివ్వండి, ఏదో ఒక మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. ఎప్పుడైతే ఒప్పింప చేశాడో ఆ మాట వినగానే, కొంతమందికి కొన్ని పాటలు విన్నప్పుడు, పాటలో ఒక లైన్ విన్నప్పుడు ఆ మాట పట్టుకుంటుంది. గత 5వ తారీఖున అనుకుంటా వరిగేడు మీటింగ్స్ పెట్టారు. వరిగేడు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్పడానికి జోసెఫ్ కిషోర్ గారు అని చెప్పని ఏలూరు నుంచో పాస్టర్ గారు వచ్చారు. ఆయన చాలామందిని నిడదవోల్లో హత్య చేశాడు, చంపేశాడు, కాలు చేతులు నరికేసినటువంటి వ్యక్తి. ఒక కాలంలో, ఒక తరంలో ఒక రవిడి అనమాట. అలాంటి వ్యక్తి పోలీసులు పట్టుకుంటున్నారని ఆయా ప్రాంతాలకు పారిపోయి ధవళేశ్వరం అట్లా కొవ్వూరు అలా ప్రాంతాలకు వెళ్ళిపోయి, క్రిస్టియన్ సమాధులు ఉంటాయి కదండి, పాలరాతితో కడతారు కదా, రాత్రులు దాని మీద పడుకునేవాడు ఆయన. తినడానికి లేక పగలు ఎవరైనా చలిదన్నం పెడితే, ఆ మిగిలిపోయిన అన్నం పెడితే అదే తిని ఆ సమాధుల మీద పడుకొని జీవించేవాడు. ఒకరోజు నా సమాధుల మీద పడుకున్నప్పుడు ఎక్కడో నుంచి చల్లగా ఒక మెల్లనైనటువంటి పాట వినబడతా ఉంది. ఆ పాటలో ఒక లైన్ ఆయన పట్టుకుంది, దేవునికి స్తోత్రము గానము చేయటి మంచిది అనేటువంటి పాట పాస్టర్ గారు పాడుతున్నప్పుడు, ఆ పాట ఎందుకనో గుండె చెదరిన వారిని నువ్వు బాగు చేయవాడవు అనేటువంటి మాట ఆయన పట్టుకుంది. నేను దిక్కు దివాన లేకుండా ఇలా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నన్ను కూడా పట్టించుకుంటాడు అనేటువంటి మాట ఆయనకి వినబడినప్పుడు వెంటనే లేచి వెళ్ళి మీటింగ్ జరుగుతుంటే ప్రదేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రోజు పాస్టర్ గారు చెప్తున్న వాక్యం అంతా విన్నాడు ఆయన. దేవుడు ఆయన హృదయాన్ని తెరిచాడు. అప్పుడు ప్రభువును ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఇలా జరుగుద్ది. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సన్నివేశంలో ఒక్క మాట దేవుని వాక్యం ద్వారా మనం పట్టబడతాం. అలా పట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఒప్పింప చేసినప్పుడు మనలో ఏం ప్రారంభించబడుతుందనంటే పాపము ఒప్పుదల అనేది ప్రారంభించబడుతుంది. మనము పాపులమని, మనం పాపం చేశామని, మనము దేవుని ఎదుట నిలబడడానికి కానీ, దేవుని దగ్గరికి రావడానికి కానీ ఏ మాత్రం కూడా మనకి అర్హత లేనే లేదు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారము, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారిగా ఉన్నాడు. చచ్చిన వాడు ఏమన్నా చేసుకోగలడా? తన కోసం ప్రాణం లేనటువంటి వ్యక్తి తన కోసం ఏమైనా బ్రతకడానికి కానీ, లేకుంటే తన కోసం ఏమీ కూడా చేసుకోలేడు. మనం ఆత్మ సంబంధంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం. మన ఆత్మ సంబంధంగా చచ్చిన స్థితిలో ఉన్నాం. మనకి దేవుని దగ్గరికి రావడానికి కానీ, దేవుని కోరుకోవడానికి కానీ, దేవుని సన్నిధిని మనము అంగీకరించడానికి కానీ ఏ మాత్రం కూడా మనకి ప్రాణం లేనే లేదు. అయితే ప్రభువే మన పట్ల కృప చూపించి, దేవుడే మన పట్ల కనికరాన్ని చూపించి, తన మహా దేవుని సంకల్పమును బట్టి ప్రభు మన పట్ల కనికరం చూపించి ఆయన ద్వారా ప్రభు మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఆయన రక్షణ సువార్తను ప్రకటింపజేశాడు. అంతేకాదు, రక్షణ సువార్తను మనకు ప్రకటింప చేయడం మాత్రమే కాదు, మనను ఒప్పింప చేయడం మాత్రమే కాదు, మనలో మారు మనస్సును ఆయన కలుగచేస్తాడు. మొట్టమొదటిగా రక్షణ పొందాము అనడానికి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే మారు మనసు పొందడం. అంటే మన పాపమును ఒప్పుకొని పూర్తిగా, ప్రభువా నేను పాపము చేశాను, నీ ఎదుట భయంకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించాను, నా జీవితాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి మన జీవితాన్ని అంతటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు ఇచ్చేటువంటి ఆనందాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నించడం. ఎప్పుడైతే మన పాపాన్ని మనం ఒప్పుకున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఆయన చేసేటువంటి పని ఏంటంటే, ప్రతి వారు కూడా రక్షణలో ఎదగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, ఇది రక్షణ కార్యం.
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడో, పాపాన్ని ఒప్పుకున్నామో, దేవునిలో మనం ఆత్మ సంబంధంగా బ్రతికించబడ్డామో, దేవునికి మనకి పాపం ద్వారా తెగిపోయిన సంబంధం మరలా ఏర్పడుతుందో, అప్పుడు మనం ఏం చేశామంటే రక్షింపబడ్డాం. అది రక్షణ కార్యం. ఆ తర్వాత నేను రక్షింపబడ్డాను అని అందరికీ తేలడం కోసం పబ్లిక్గా మనం తీసుకునేదే బాప్తిసం. బాప్తిసం తీసుకుంటేనే రక్షణ పొందడం కాదు, రక్షింపబడ్డాము అనడానికి రుజువుగా తీసుకునేది బాప్తిసం. ప్రభుని నేను అంగీకరించాను అనడానికి. కొంతమంది పెళ్లి కోసం, కొంతమంది కాలేజీలో సీట్ కోసం. ఈరోజున నీట్ ఎగ్జామ్ జరిగింది. వాళ్ళు పెట్టినటువంటి ఒక ఆప్షన్ ఏంటో తెలుసా? మీరు ఏ సంఘానికైతే వెళ్తున్నారో, ఏ సంఘంలో అయితే సభ్యులుగా ఉన్నారో, ఏ సంఘంలో అయితే మీరు బాప్తిసం పొందారో, ఈ సర్టిఫికెట్లు మీ పాస్టర్ ద్వారా లెటర్ తెచ్చుకుంటే సిఎంసి వెల్లూరులో బీసీసీ అంటే క్రిస్టియన్స్కి, మైనారిటీ పీపుల్కి అక్కడ కాలేజీ సీట్లు 75% ఇస్తాడు. దానికోసం చాలామంది ఏం చేస్తారు తెలుసా? బాప్తిసం తీసేసుకుంటున్నారు. నేటి దినాల్లో జరుగుతున్నది అదే. ఇదే దేనికోసం? పరలోకానికి వెళ్ళడానికి తీసుకునేటువంటి బాప్తిసాన్ని భౌతిక సంబంధంగా మనం ఏదో కాలేజీ సీట్ సంపాదించుకోవడం కోసం తీసుకునేటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అది సరైనటువంటి రక్షణ కార్యం కానే కాదు. ఈ రక్షణ కార్యాన్ని అసలు ఎవరు ప్రారంభించాడు? మనలో అక్కడ చదవండి, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. అంటే మనలో రక్షణ కార్యాన్ని ప్రారంభించింది ఎవరు? దేవుడే ప్రారంభించాడు. దానిని కొనసాగించేది కూడా ఆయనే. మీరు గమనించండి, మనం రక్షింపబడ్డాము, ప్రభులోనికి వచ్చాము, మారు మనసు పొందామని అంటే అది ప్రాముఖ్యంగా, కంప్లీట్గా, సంపూర్ణంగా ఎవరి ప్రమేయం అన్నమాట? దేవుని ప్రమేయం. దేవుని ద్వారానే మనం రాగలిగాం. దేవుడే మనలో ఆ రక్షణ కార్యాన్ని ప్రారంభించాడు. అంతేకాదు ఆ రక్షణను కొనసాగించేది కూడా ఎవరు? ప్రభువే కొనసాగించారు. లేకపోతే ఆ ప్రభు కొనసాగించకపోతే కనుక మధ్యలోనే మనం విడిచిపెట్టి వచ్చేసేవాళ్ళం. ప్రతి వారు రక్షణలో ఎదగడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రక్షణలో మనం ఎదగాలి. 12వ వచనంలో ఆయన ఏమంటున్నాడనంటే, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను ఏం చేయాలి? కొనసాగించాలి అని అంటున్నాడు. భయముతోనూ వణుకుతోనూ కొనసాగించటం అన్న మాటను మనం ఆలోచన చేస్తే, కొనసాగడం అన్నది ఒక్క రోజులో ఒక్క రాత్రికి రాత్రే జరిగిపోయేది కాదు. రక్షణలో ఎదగడం అన్నది మన జీవితకాలం, బ్రతికున్నంత కాలం కూడా జరగాల్సినటువంటి ప్రక్రియ. రక్షణలో ఎదగడం అనేది ప్రతిరోజు మనం దేవునికి దగ్గరగా జీవించటం, దేవుని వాక్య క్రమంలో మారు మనసు పొందుతూ మన జీవితాన్ని కట్టుకుంటూ ప్రతిదినం కూడా దేవునిలో మనము అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. రక్షణలో ఎదగడం అనేది ఒక రాత్రే జరిగిపోయేది కాదు. మనము సర్వసాధారణంగా ఇన్స్టెంట్ ప్రపంచంలో ఉన్నాం. ఏది జరగాలన్నా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి కదండి. మనం ఎక్కడికన్నా వెళ్ళాం అనుకోండి, పిజ్జా కావాలనుకోండి, వెంటనే ఓవెన్లో పెట్టి తీస్తాడంతే. ఫుడ్ కావాలనుకోండి, వెంటనే మనకి ఇన్స్టెంట్లో ఫుడ్ రెడీ అవ్వాలంటే 2 నిమిషాలు మనకి రెడీ అయిపోయి వచ్చారు. ఆర్డర్ ఇచ్చిన వెంటనే బటన్ నొక్కితే మనకి పని అయిపోవాలి అన్నట్టుగా అలాంటి ఇన్స్టెంట్ ప్రపంచంలో ఉన్నాం. రక్షణ అలా కాదు. రక్షణలో ఎదగడం అనేది మనం బ్రతికున్నంత కాలం కూడా దేవునిలో కొనసాగేదే. మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో మనం ఎదగాల్సిందే. మనం సర్వసాధారణంగా కొంతమంది ఏం చేస్తారనంటే, రక్షణలో ఎదగాలని అనుకున్నప్పుడు రోజు ఒకవేళ మొబైల్లో ఎవరైనా ఏదైనా వాగ్దానం పంపిస్తే, ఈరోజు వాగ్దానం ఏదైనా వాగ్దానం పంపిస్తే ఆ వాగ్దానం పట్టుకుని దేవుడి వాగ్దానం ఇచ్చాడు సరిపోద్దులే అని చెప్పని సరిపెట్టుకుంటే సరిపోదు. లేకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే సరిపోదు. రక్షణలో ఎదగడం అనేది వ్యక్తిగతంగా మీ అంతట మీరుగా ప్రతిదినము దేవుని వాక్యాన్ని చదవడం, ప్రతిరోజు దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని కొనసాగించడం, దేవుని సన్నిధిలో దేవునితో కనెక్ట్ అయ్యి ఉండి దేవునిలో దినదినము కూడా ఎదగవలసిన బాధ్యత రక్షింపబడిన ప్రతి వ్యక్తి మీద ఉంది. ఏదో ఒక లైను, ఏదో ఒక వాక్యము, ఏదో ఒక చిన్న ప్రార్థన సరిపోదు మనము రక్షణలో ఎదగడానికి. ప్రతిదినము కూడా మనము దేవునిలో ఎదగాలి, మనము దేవునిలో అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, పరిశుద్ధుల సహవాసాన్ని, సంఘముతో పరిశుద్ధులతో మనం ఎల్లప్పుడూ కూడా సహవాసములో ఉండడం, ఇవన్నీ మనం చేయాల్సినటువంటి పనులు. మరొక విషయం ఏంటంటే, మీ సొంత రక్షణను కొనసాగించండి అని అంటున్నాడు. రక్షణ అనేది ఎవరికి వాళ్ళకే సంబంధించింది. వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకే సంబంధించింది. ఒకవేళ మీ తల్లిదండ్రులు మీకోసం ప్రార్థన చేయొచ్చు, ఒకవేళ మీ పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేయించవచ్చు, వాక్యం చెప్పొచ్చు, నేను వాక్యాన్ని బోధించవచ్చు. కానీ రక్షణను కొనసాగించేది ఎవరు? మీ రక్షణ మీదే, నా రక్షణ నాదే, నా భార్య రక్షణ నా భార్యదే,
ఎవరికి సంబంధించిన రక్షణ వాళ్ళకి సంబంధించింది. ఇప్పుడు నాకు ఆకలి అయితే వేరే వాడు అన్నం తింటే నా కడుపు నిండదు, అంతే కదా. రక్షణను కొనసాగించవలసింది మనంతట మనమే వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. సొంత రక్షణను కొనసాగించడం అంటే కావలసిన అన్నిటినీ ప్రభు సమకూరుస్తాడు. రక్షణలో ఎదగడానికి అవసరమైన ప్రతిదీ కూడా దేవుడిస్తాడు. కావలసిన ప్రతిదీ కూడా, ప్రతి వస్తువు కానివ్వండి, ఈవులు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, అన్నీ ప్రభువే సమకూర్చి పెడతాడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవునికి సహకరించడం, అంతే మనం చేయాల్సింది. దేవునికి సహకరిస్తే, దేవునికి అప్పగించుకుంటే, ప్రభువా నన్ను నేను అప్పగించుకుంటున్నాను, నాకు సహాయం చేయండి అని అంటే, రక్షణను ప్రారంభించింది ఆయనే, కొనసాగించేది కూడా ఆయనే, దానిని ముగించేది కూడా ఆయనే. కాబట్టి ఆయనకు అప్పగించుకుంటే ఆత్మదేవుడే ప్రతిదినము మనం రక్షణలో ఎదగడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆయనకు సహకరించడం అంటే అలాగా ప్రతిదినం వాక్యాన్ని చదవడం, ప్రతిదినం దేవుని సన్నిధిలో గడపడం, ప్రార్థన చేయటం, దేవునికి అప్పగించుకోవడం, ప్రభువా నా జీవితాన్ని అప్పగించుకుంటున్నా, నాకు సహాయం చేయమని ఆయనతో సహకరించడం. ఇంకొక మాట గమనించాలి, దేవుడే రక్షణను ప్రారంభించాడు కాబట్టి ఆయననే కొనసాగిస్తాడు కాబట్టి నా బాధ్యత ఏమి లేదు, నేను ఇలాగే కూర్చుంటానంటే కుదరదు. గమనించాలి. చాలామంది క్రైస్తవులు ఏం చేసేది ఏంటంటే, ప్రభువు రక్షించుకున్నాడు, ప్రభువే ప్రాణం పెట్టాడు, ప్రభువే నా పాపాలను క్షమించాడు కాబట్టి రక్షణ ఇచ్చింది ఆయనే కాబట్టి కొనసాగించేది ఆయనే కాబట్టి నా బాధ్యత ఏమీ లేదు, నేను ఇలాగే ఉంటానని అంటే రక్షణలో ఎప్పటికీ మనం ఎదగలేము. రక్షణలో ఎదగాలి అని అంటే ప్రతిదినము కూడా ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవాలి. ప్రతిదినము దేవునితో సంబంధాన్ని, దేవునితో సహవాసాన్ని, దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండేటువంటి వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తోంది. దేవుడు మనం రక్షణలో ఎదగడానికి మనకిచ్చిన 2 పద్ధతులు ఏంటంటే, మొట్టమొదటి దేవుని వాక్యాన్ని మనకిచ్చాడు, రెండవది పరిశుద్ధాత్మ దేవుని మనలో పెట్టాడు. గమనించండి, దేవుని వాక్యం మన చేతికి ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలో పెట్టాడు. ఇప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొంతమంది అంటారు, పాస్టర్ గారు బైబిల్ చదువుతుంటే నాకు అర్థం కావట్లేదండి అని అంటారు. అసలు రాయించింది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడు. మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మదేవుడు. కాబట్టి రాయించింది ఆయన, మనలో ఉన్నాడు కాబట్టి ఆయన అడిగితే ప్రభు నాకు అర్థమయ్యేలాగా సహాయం చేయండి అని అంటే తప్పకుండా రాసినటువంటి రైటర్ ఆయనే కాబట్టి అర్థమయ్యే విధంగా మనకి నేర్పిస్తాడు ఆయన. కానీ మనం ఏం చేస్తామనంటే అర్థం కావట్లేదులే అని చెప్పని మూసేస్తాం. పరిశుద్ధాత్ముడు దేవుడు చేసే పని ఏంటంటే, బైబిల్ చదువుతున్నప్పుడు గమనించండి, ప్రభు నాకు అర్థమయ్యేలా చేయండి అని ప్రభుని అడిగితే ఎంత అర్థం కావాలో, ఎంత ఆ రోజుకి మనకు అవసరమో అంత అర్థమయ్యే విధంగా మనకు నేర్పిస్తాడు. ఒకేసారి అంత అర్థమయ్యే విధంగా మన నెత్తి మీద పెట్టాడైనా. ఆ రోజు జీవితంలో మనము రక్షణలో ఎదగడానికి ఎంతైతే అవసరమో, ఎంతైతే మనం అర్థం చేసుకోగలుగుతామో, ఈ 2 చెవుల మధ్య ఉన్నటువంటి ఈ బుర్రకు ఎంతైతే అర్థం చేసుకోగలుగుతామో, ఎంత జ్ఞానం అయితే ఉందో అంత జ్ఞానాన్ని, అంత శక్తిని, అంత ఆలోచనను ప్రభు మనకిచ్చి దేవుని వాక్యం అర్థమయ్యే విధంగా పరిశుద్ధాత్మదేవుడు మనకి చేసి ఆ వాక్యములో ఎదగడానికి ఆత్మదేవుడు మనలో ఉన్నటువంటి ఆయన శక్తి ద్వారా మనకు నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇక్కడ మరొక మాట ఏంటంటున్నాడంటే, మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని చేయాలి, కొనసాగించాలి. భయం ఎందుకు, వణుకెందుకు? ప్రభువే కదా రక్షణను కొనసాగించేది, ప్రభువే కదా దానిని నడిపించేది. ఇంకా మనం ఎందుకు భయపడాలి అంటే మనం గమనించాలి, ప్రభు ప్రారంభించాడు, ప్రభు నడిపిస్తాడు, ప్రభు మనకి సహాయం చేస్తాడు. అయితే మన బాధ్యత ఏంటంటే, ఈ లోకంలో ఒకవేళ పాపముతో నేను రాజీ పడిపోతానేమో, ఈ లోకం యొక్క శోధనలో పడిపోతానేమో, ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి ప్రలోభాలకి నేను గురైపోయి లోనైపోయి నా జీవితాన్ని లోకానికి అప్పగించుకుంటానేమో అన్న భయంతో బ్రతకాలి మనం. ఈ భయము ప్రతిదినం మనలో ఉండాలి. అంటే పరిస్థితులకు భయపడాల్సిన అవసరం లేదు, మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, ఎవరో ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేనికి భయపడాలనంటే, రక్షింపబడిన తర్వాత నేను పాపంలోకి వెళ్ళిపోతానేమో, ఒకవేళ సాతాను శోధనలో నేను పడిపోతానేమో, నా శరీర బలహీనతను బట్టి ఒకవేళ లోకానికి నేను పాపమునకు రాజీ పడిపోతానేమో అన్న భయం ఉండాలి. రెండవది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా నన్ను భయపెడుతున్నప్పుడు నేను భయపడిపోయి నేను ప్రలోభాలకు లొంగిపోతానేమో. పేతురు భయపడిపోయాడు కదండి, యేసు ప్రభుతో నువ్వు ఉన్నావు కదా అని చెప్పండి అంటే ఆయన ఎవరో నాకు తెలియదని భయపడిపోయాడు, అబద్ధమాడాడు. అందుకనే అతడు పాపం చేయడానికి కారణమయ్యాడు. కాబట్టి ఒకవేళ ఎవరైనా నన్ను ఈ ప్రలోభాలకు గురి చేస్తే నేను భయపడిపోయి ఒకవేళ నిన్ను కాదని నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతానేమో అన్న భయంతో మనం బ్రతకాలి. మూడవది ఏంటన్నానంటే, మన విశ్వాస జీవితంలో ఒకవేళ రెక్లెస్గా ఉంటాను, పర్వాలేదులే అంతా బాగానే ఉంది కదా, ఏం కాదులే అంతా బాగానే జరుగుద్దిలే అనుకున్నట్టుగా మనం ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండడం కాదు. రక్షించబడిన తర్వాత ప్రతిదినము మనం అలర్ట్గా ఉండాలి. మనము గత కొన్ని వారాలుగా ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేసాం. సాతానుడు వాడు
కుయుక్తి కలిగినటువంటి వాడు చుట్టూ కూడా పన్నాగాలు పన్ని వేసుకుని ఉంటాడు, పొంచి ఉంటాడు. మనలను ఏ విధంగానైనా సరే పన్నాగాలు పన్ని మన ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగేయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగైనా సరే మనల్ని పతన స్థితికి తీసుకుని వెళ్ళిపోవడానికి వాడు తంత్రాలు కల్పిస్తాడు, కుయుక్తులు పండుతాడు, స్కీమ్స్ వేస్తాడు. వారు ఎవరినైనా వాడేసుకుంటాడు, ఎవరినైనా ఉపయోగించుకుంటాడు మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి. అందుకని ప్రభు ఏమన్నాడనంటే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరేలా తన సిలువను ఎత్తుకొని నన్ను ఏం చేయాలి? వెంబడించాలి. మనము విశ్వాస జీవితంలో రక్షణలో కొనసాగడం అనేది ఎదురీత ఏదడం అనేటువంటి జీవితం సంబంధించింది. మనం ఎదురీత ఏదాలి. ఈ భయాలు, ఈ శోధనలు, ఈ సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకి ఎదురవుతూ ఉంటాయి. మనం దేవుని కోసం జీవించేటువంటి జీవితం వీటన్నిటిని కూడా భరించేటువంటి వారిగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రభువే చెప్పాడు, ఏమన్నాడంటే, లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. లోకం నన్ను చంపేసింది, అవసరమైతే మిమ్మల్ని కూడా చంపేయచ్చేమో. ఎలాగో చనిపోతాం. ఎంతమందిని చంపేయట్లేదండి ప్రభు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నటువంటి వారిని? అలాగే చంపేయచ్చు. కానీ మీ ప్రభు ఏమన్నాడంటే, భయపడకండి, నేను మీతో ఉన్నాను అని ప్రభు చెప్పాడు. మనం భయపడాల్సింది రాజీ పడిపోతామేమోనని, లేక భయపడిపోయి ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే భయపడిపోయి మనం ప్రభుని కాదంటామేమో, ఒత్తిడికి గురైపోతామేమో. మూడవది కేర్లెస్గా ఉండి సీరియస్గా తీసుకోకుండా మనము పరిస్థితులకు లోనైపోతామేమో అన్న భయంతో మనము మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించేవారిగా ఉండాలి. ఇక్కడ 13వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీలో కార్యసిద్ధి కలుగచేవాడు దేవుడే అని అంటున్నాడు. చూడండి 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకే మీలో కార్యసిద్ధి కలుగ చేవాడు దేవుడే. దేవుడు మనలో కార్యసిద్ధి కలుగ చేస్తాడు. ఎలా చేస్తాడు ఆయన? దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకుంటే శక్తిని ఇస్తాడు. రక్షణలో మనం కొనసాగడానికి ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ 14వ వచనం నుండి 18వ వచనం వరకు కూడా కొన్ని విషయాలు చెప్పాడు. మనం రక్షణలో ఎదగడానికి చేయాల్సిన 4 పనులు చెప్పాడు. ఇక్కడ ఈ 4 పనులు ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే 14వ వచనం చదువుతున్నాను. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగినట్లు సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యములను చేయుడి. ఇక్కడ మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడనంటే, మనం నిజంగా రక్షణలో ఎదుగుతున్నట్లయితే మనలో ఉండకూడనటువంటి ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, సనుగులు ఉండకూడదు, గొనుగులు ఉండకూడదు. మొట్టమొదటిది. రెండవది, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులుగా ఉండాలి. అంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే 3 కలిపి. మొట్టమొదటిది ఏంటి? సనుగులు, సంశయాలు ఉండకూడదు, అనుమానాలు ఉండకూడదు. రెండవది, పవిత్రమైన జీవితం ఉండాలి. అంటే నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనిందులుగా ఉండాలంటే అది ఆ 3 కలిపి ఒక్క మాటగా చెప్పుకోవాలంటే పవిత్రంగా బ్రతకాలి. మూడవది ఏంటంటే 16వ వచనం, అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించాలి. 4వది ఏంటంటే 17వ వచనాన్ని, మరియు మీ విశ్వాస యాగంలోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును, అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడు. మూడవది ఏంటంటే జ్యోతుల వలె ప్రకాశించాలి అన్న మాటను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించాలి. మొట్టమొదటిది సనుగుళ్ళు, గొనుగుళ్ళు ఉండకూడదు రక్షింపబడిన తర్వాత. రెండవది, పవిత్రమైన జీవితం ఉండాలి. మూడవది, సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. 4వది, పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను పానార్పణముగా పోయబడి ప్రభులో నేను ఆనందిస్తున్నాను, కాబట్టి మీరు నన్ను వెంబడించండి అని చెప్తున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాటలు ఇక్కడ. కాబట్టి ఈ 4 విషయాలు రక్షింపబడినటువంటి మనలో, రక్షణలో ఎదుగుతున్న ప్రతి ఒక్కరిలో కనబడాల్సిన 4 మాటలు. మొట్టమొదటిది ఏంటి? సనుగుళ్ళు, సంశయాలు ఉండకూడదు. రెండవది, పవిత్రమైన జీవితం ఉండాలి. మూడవది, సాక్ష్య జీవితం ఉండాలి. 4వది, పౌలు గారి యొక్క మాదిరిని మనము అనుసరించాలి. మరలా చెప్తున్నాను, సనుగుళ్ళు ఉండకూడదు, గొనుగుళ్ళు ఉండకూడదు. రెండవది, పవిత్రమైన జీవితం ఉండాలి. మూడవది, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. 4వది, పౌలు గారి యొక్క మాదిరిని మనము అనుసరించాలి. ఈ 4 కూడా మన ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాడనంటే 14, 15 కలిపి ఉన్నాయి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కలంకులను, అనిందులైన
దేవుని కుమారులగునట్లు. ఇక్కడ దేవుని కుమారులగునట్లు ఎవరికి ఈయన వ్రాస్తున్నాడు అనంటే, మారు మనసు పొందినటువంటి దేవుని కుమారులకు రాస్తున్నాడు. మారు మనసు పొంది బాప్తిసం పొంది తమ జీవితంలో పూర్తిగా తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న వారికి రాస్తున్నాడు ఇది. ఒకవేళ ప్రభువుని అంగీకరించకపోతే, ప్రభు రక్షణలోకి రాకపోతే, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఈ మాటలలో నాకు వర్తించవానంటే వీటిని అర్థం చేసుకోవడం, వీటిలో జీవించడం అన్నది వారికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకు అలా చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు గమనించండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకోకుండా ఎవ్వరూ ఎన్నడూ కూడా రక్షణలో కొనసాగడం కానీ, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకోకుండా దేవుని చిత్తాన్ని చేయడం కానీ మన వల్ల కానే కాదు. గమనించాలి, స్పష్టంగా ప్రభువే చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాలి. రక్షణను ప్రారంభించేది ఆయన, కొనసాగించేది ఆయన. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ రక్షణలో ఎదగడానికి సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యమైన పాత్ర. అయితే రక్షింపబడుకోకుండా, దేవుణ్ణి అంగీకరించుకోకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలోకి రాడు కూడా. బయట ఉంటాడు ఆయన. బయట ఉండి మీకు దేవుని వాక్యాన్ని బోధించవచ్చు, దేవుని వాక్యాన్ని మీకు నేర్పించవచ్చు, దేవుని వాక్య ప్రకారం జీవించమని మాట్లాడుతుండవచ్చు. కానీ పరిపూర్ణంగా దేవుని చిత్తాన్ని చేయాలనంటే, దేవుని కొరకు నిలబడాలనంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే ఎవ్వరూ దేవుని కొరకు నిలబడలేరు. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, ఎలాగనంటే, ఏమండి బాప్తిసం పొందిన వాళ్ళు కూడా, పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయాలలో ఉన్నా అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా దేవుని కొరకు నిలబడుకోకుండా, దేవుని కొరకు పవిత్రంగా బ్రతకట్లేదు కదండి, చాలామంది లోకంలో జీవిస్తున్నారు కదా అని అంటే, నేను చెప్తాను వాళ్ళ గురించి, వాళ్ళు రక్షింపబడలేదు అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి హృదయాలలో అయితే ఉంటాడో వాళ్ళలో ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని చేయగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ హృదయంలో అయితే పనిచేస్తాడో వారు పాపముతో మాత్రం ఏకీభవించలేరు. దేవుడు పాపాన్ని ఎలాగైతే అసహించుకుంటాడో అలాగే పవిత్రంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ హృదయంలో అయితే పనిచేస్తున్నాడో వాళ్ళు దేవుని కొరకు నమ్మకంగా బ్రతకగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు లేనటువంటి వ్యక్తి జీవితంలో దేవుని చిత్తాన్ని చేయలేరు, దేవుని కొరకు నిలబడలేరు, దేవుని కొరకు బ్రతకాలని వారు ప్రయత్నించినప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళకున్న శక్తిని బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి ఒకరోజు 2 రోజులు కొంత టైము నిలబడవచ్చేమో, కానీ పరిపూర్ణంగా నిలబడడం అన్నది సాధ్యం కాదని బైబిలే చెప్పింది, ప్రభువే చెప్పాడు. కాబట్టి ఆత్మ లేకోకుండా, ఆత్మ లేనివాడు నావాడు కాడని ప్రభు చెప్పాడు. ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని చిత్తాన్ని జరిగిస్తారని ప్రభు చెప్పాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఖచ్చితంగా రక్షింపబడిన ప్రతి వ్యక్తికి అవసరం. నేను ఒక మాట గమనించండి, ఇక్కడ ఒకవేళ వాక్యం వింటున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఇంకా ఎవరైనా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, గమనించండి, ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా మన లోపలికి రాలేదు, ఆయన బయటే ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో లేకోకుండా మనం దేవుని చిత్తాన్ని చేయాలంటే అది జరిగే పని కాని కాదు. ఎఫెసీ పత్రికలో మనం ధ్యానం చేసాం. పౌలు సార్వత్రిక సంఘాన్ని గురించి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మనము మొట్టమొదటిగా దేవుని శక్తిని, అంటే మన అంతరంగ పురుషుడు ఏమై ఉండాలి, శక్తిని పొందుకుని ఉండాలి. అంతరంగ పురుషుడు అని అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనలోకి రావాలి, ఆయన మనలో కార్యం చేయాలి, ఆయన మనలో నడిపించాలి, అది జరిగేటువంటి పని. 2వది క్రీస్తు మీ హృదయాలలో నివసించాలి. 3వది ప్రేమలో మీరు వేరు పారిన వారిగా ఉండాలి. ప్రేమ లోతు, పొడవు, ఎత్తు, వెడల్పు ఎంతో మీరు తెలుసుకోవాలని ప్రార్థన చేశారు. కాబట్టి ఇవన్నీ మన జీవితాలలో జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడే చేయాలి. కాబట్టి ఈయన ఏమంటాడనంటే, దేవుని కుమారులగునట్లుగా, దేవుని కుమారులు అని చెప్పబడినటువంటి వారికి వ్రాస్తూ అదేమంటాడనంటే, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలలో నేను చాలా సంఘాలకి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు చాలా సంఘాల్లో నిజమైన విశ్వాసుల కన్నా మారు మనసు పొందినటువంటి విశ్వాసులు ఎక్కువ మంది ఉన్నారు. నాకు చాలామంది దైవ సేవకులు తెలుసు, వాళ్ళు వాక్యాన్ని ప్రకటిస్తారు కానీ మారు మనసు లేదు వాళ్ళకి. నాకు చాలామంది పాటలు రాసేటువంటి రైటర్లు తెలుసు కానీ వాళ్ళకి మారు మనసు లేదు. చాలామంది పాటలు పాడే టాప్ సింగర్స్ తెలుసు నాకు, కానీ వాళ్ళకి ఇంకా మారు మనసు లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే నిజమైన మారు మనసు కావాలి, నిజమైన మార్పు రావాలి, నిజమైన జీవితంలో చేంజెస్ రావాలి, మార్పు రావాలి. మనం బ్రతుకుతున్నాము అని అంటే, మనం జీవితాన్ని జీవిస్తున్నాము అని అంటే, చూడండి మహాత్మా గాంధీ ఒక స్టేట్మెంట్ చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు అని అంటే, ఆయన బైబిల్ చదివాడు.
బైబిల్ చదివి కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప తిప్పమని చెప్పింది బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు. ఆ మాటలని కాపు చేసి చెప్పాడు ప్రపంచాన్ని. చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అన్న మాటలో మత్తయి సువార్త కొండ మీద చేసిన ప్రసంగంలో మాటలు చెప్పాడు ఆయన. ఆయన ఏమన్నాడనంటే, మీ క్రీస్తు అంటే నాకు చాలా ఇష్టం, బైబిల్ చదివాడు కాబట్టి, కానీ మీ క్రైస్తవులు అంటే నాకు ఇష్టం లేదన్నాడు. ఎందుకనంటే మీ క్రీస్తులా మీరు జీవించరు, అందుకని నాకు క్రైస్తవులు అంటే ఇష్టం లేదని చెప్పాడు మహాత్మా గాంధీ. కాబట్టి మనం ఆలోచించాలి, మనం క్రీస్తును వెంబడించిన వారమైనట్లయితే, నిజంగా మనం మారు మనసు పొందిన వారమైనట్లయితే, మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని మన జీవితాలలో కలిగి ఉండాలి. మారు మనసు పొందని వారి ద్వారా దేవుని నామమునకు ఏం కలుగుద్ది? అవమానం కలుగుద్ది. వాళ్ళ సంఘానికి వెళ్ళవచ్చు, రోజు బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు. ఇవన్నీ చేసిన మారు మనసు లేకపోతే దేవుని కొరకు సాక్షిగా జీవించలేరు. క్రైస్తవుల గురించి లోకానికి ఉన్న అభిప్రాయం చాలా చాలా తక్కువగా ఉంది కదండి. క్రైస్తవుల గురించి లోకం ఏం చేస్తుంది? తక్కువగా మాట్లాడుతుంది. మీ క్రైస్తవులు దేవుని బిడ్డలని చెప్పుకుంటారు కానీ అలా జీవించరు అన్నట్టుగా. అలా కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారంటే, ప్రభు ఇక్కడ వాక్యలో రాయబడింది, వక్రమైన జనం మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. వక్రమైనటువంటి మనుషులు మనను తప్పులు పట్టడానికి, మనలో లోపాలు వెతకడానికి, మనలో ఉన్నటువంటి బలహీనతలు పట్టుకుని బయటికి లాగి మనలను హేళన చేయడానికి, మనలను పబ్లిక్గా వీళ్ళ క్రైస్తవులు దేవుని నమ్మిన వారని చెప్పని దూషణ పాలు చేయడానికి లోకం ప్రయత్నం చేస్తుంటుంది. అయితే ప్రభు ఏమంటాడనంటే, లోకం దూషించినా నిజంగా మనము దేవుని వాక్యాన్ని ఎరిగిన వారమైనట్లయితే, దేవుని సత్యాన్ని అంగీకరించిన వారమైనట్లయితే, ఆ సత్యం మీదనే మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకునే వారిగా ఉండాలి. అయితే నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తులుగా, నిజ విశ్వాసులుగా జీవించడం ఎలా జరుగుతుందని అంటే, పై విషయాలను బట్టి మన విశ్వాసాన్ని రుజువు చేయలేరు. పై విషయాలు, మనం వేసుకున్న వస్త్రధారాన్ని బట్టి మనము దేవుని సన్నిధికి దేవుని వాక్యాన్ని బైబిల్ పట్టుకుని వచ్చినప్పుడు కానివ్వండి, లేకుంటే 10 మంది మధ్య తలదించుకుని వెళ్ళిపోయేవారుగా ఉన్నట్లయితే, పెద్దలను గౌరవించినట్లయితే, ఇవన్నీ ఫిజికల్గా ఇవి చెడ్డవి అని చెప్పట్లా, ఇవి మాత్రమే మనం మారు మనసు పొందాము అనడానికి రుజువు కాదు. మనం మారు మనసు పొందాము అన్నది మనము లోపల నుంచి రావాలి. నిజమైన విశ్వాసిగా మారు మనసు పొంది దానికి తగినటువంటి జీవితాన్ని మన విశ్వాస జీవితంలో మనం కలిగి ఉండాలి. మారు మనసు కలిగి ఉండడం అన్న దాని గురించి, నిజమైన మారు మనసు పొంది దానికి తగిన జీవితం ఉండాలి అన్న దాని గురించి ఒక వ్యక్తి గురించి నేను చెప్తాను. 1703 సంవత్సరంలో జూన్ 17వ తారీఖున ఒక ఆయన పుట్టాడు. ఆయన ఇంచుమించుగా 1725 వచ్చే వరకు కూడా ఏ సంఘంలో అయితే పుట్టాడో ఆ సంఘంలో ఆయన పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆ సంఘానికి సంఘ పెద్ద అయిపోయాడు. 1726 సంవత్సరంలో తను నేర్చుకున్నటువంటి గ్రీకు పాండిత్యాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఒక ప్రొఫెసర్గా చేసేశారు. 1728 సంవత్సరంలో, అంటే తనకి 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ సంఘానికి పాస్టర్ అయిపోయాడు. ఆయన 25వ ఏట నుంచి 35వ ఏట వరకు కూడా పాస్టర్గానే కొనసాగాడు. చాలామందికి బాప్తీసాలు ఇచ్చాడు. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి చాలా ప్రసంగాలు చేశాడు. చాలామంది చనిపోయిన వారికి సమాధి కార్యక్రమాలు చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత 1738వ సంవత్సరంలో ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒక పాస్టర్ గారు నిలబడి మార్టిన్ లూథర్ గారు రాసినటువంటి ఒక పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని మాటలు చదువుతున్నాడు. ఆయన చదువుతున్నప్పుడు ఈ వెళ్ళినటువంటి పాస్టర్ గారు విన్న తర్వాత ఆ మాటలు విన్నాడు. ఇంటికి వచ్చేసాడు. ఆ రాత్రి పడుకున్నాడు. ఉదయం 5 గంటలు లేచి తనకు ఒక గార్డెన్ ఉంటే గార్డెన్లో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. రాత్రి ఆ విన్న మాటలు ఆయనకి మనసులో మెదులుతూ ఉన్నాయి. పదే ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నాయి. పదే ఆయనకి మనసులో మెదులుతూ ఉన్నాను. నేను 10 సంవత్సరాల పాటు దేవుని సేవకునిగా కొనసాగాను. ఎన్నో ప్రసంగాలు చేశాను. ఎంతోమందికి బాప్తీసాలు ఇచ్చాను. ఎన్నో చేశాను. కానీ నిజమైన మారు మనసు నాకు లేదు అని చెప్పని ఆయన ఆ కుర్చీ మీద కిందకి దిగి నేల మీద మోకరించి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను అని చెప్పని ఆ రోజున మారు మనసు పొందాడు. ఆయన ఎవరో కాదు, జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి. 1703వ సంవత్సరంలో పుట్టాడు. జాన్ వెస్లీ అని ఇంగ్లాండ్ దేశంలో గొప్ప పరిచర్య చేసినటువంటి మంచి దైవ సేవకుడు. తన జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్న తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని అద్భుతమైనటువంటి కార్యాలు, ఒక్క వాక్యం చెప్పినప్పుడు అనేక మంది మారు మనసు పొంది దేవుని రక్షణలోకి రావడం
దేవుని కొరకు ఎన్నో బలమైన కార్యాలు ఆయన చేశాడు. ఆయన మారు మనసు పొందింది ఎప్పుడు? 35వ ఏట. పాస్టర్ గారే, సేవకుడే, మారు మనసు లేదు. ఈరోజు నా సంఘాల్లో చాలామంది కూడా సంఘానికి వెళ్తూ కూడా నిజమైన మారు మనసు లేనటువంటి విశ్వాసులు చాలామంది కనబడుతున్నారు. ప్రభు కోరుకునేది ఏంటంటే, మనలో నిజంగా మనం మార్పు చెందిన వారమైనట్లయితే మొట్టమొదటిగా మనలో కనబడాల్సింది సనుగులు ఉండకూడదు, సంశయాలు ఉండకూడదు, సనుగులు ఉండకూడదు. మీరు గమనించండి, దేవుడు అసహించుకునేటువంటి ప్రాముఖ్యమైన ఒక భయంకరమైన పాపం ఏంటంటే సనుగుడు. నేను దేవుని నమ్ముకున్నందుకే నాకు ఇన్ని కష్టాలు, దేవుని వెంబడిస్తున్నందుకే నాకు ఎన్ని శ్రమలు. ప్రభు చెప్పాడు ముందుగానే, మనం ఆయనను వెంబడిస్తే కష్టాలు, ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ మన జీవితాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇశ్రాయేలీయులు కనాను యాత్రలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత అవతలకి వెళ్ళిపోయారు. మోషే ఏం చేశాడనంటే, కనాను దేశం అసలు ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూసారండి అని చెప్పని 12 మందిని పంపించాడు. వెళ్ళారు, ఆ దేశాన్ని అంతటిని 40 రోజులు చూశారు. అక్కడ పంటలు, అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఫలాలు అవన్నీ కూడా, కొన్ని ద్రాక్ష గెలలు, దానిమ్మకాయలు అవి తీసుకొచ్చారు మోషే దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత రిపోర్ట్ చెప్పారు. రిపోర్ట్ చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. సనుగుడు అనేది ఎంత భయంకరమైన పాపమో, అసలు దానివల్ల ఏం జరిగిందో, దాని పర్యవసానం ఎట్లా ఉంటుందో సంఖ్యాకాండం 14వ అధ్యాయం చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిది. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా చావనేలా, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. ఈ మాటలన్నీ కూడా ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. ఒక మాట చదువుదాం. 14వ అధ్యాయంలోనే 26వ వచనం చదువుదాం. 26వ వచనం, 14వ అధ్యాయం 26వ వచనం. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులు విని ఉన్నాను. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు ఆ సనుగుల్లో ఎక్కడ చెప్పారంట వాళ్ళు? మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల. వాళ్ళు ఏమని సనిగారు? మేము ఈ అరణ్యంలో చచ్చిపోతే బాగుండు అన్నారు, సనిగారు. దేవుడేమన్నాడు? వాళ్ళు నా చెవిలో చెప్పారు, అలా జరుగుగాక అన్నాడు. అంతే. ఏమైంది? ఆ కింద వచ్చినాల్లో శవములు ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. వాళ్ళ సనుగుడు సనిగినట్లుగానే వాళ్ళకి సంభవించింది. 29వ వచనం, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. వారు నా చెవిలో చెప్పారు ఇలా జరుగుగా, కానీ వాళ్ళు సనిగారు, అలాగే జరుగుగా అన్నాడు. అంతే. ఆమెన్ అన్నాడు దేవుడు. అంతే. సనుగుడు దేవుని దృష్టిలో భయంకరమైన పాపం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నేను దేవుని నమ్ముకున్నందుకు, దేవునిని వెంబడిస్తున్నందుకు నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ కన్నీరు అని చెప్పి మనం సనుగుతున్నామనంటే మన మారు మనసు సరైనది కానే కాదు. మన రక్షణ సరైనది కాదు. ఒకవేళ సనిగినట్లయితే ఇశ్రాయేలీయులకు సంభవించినట్లుగానే దానికి తగినటువంటి పర్యవసానాన్ని మనం చూడాల్సి వస్తుంది. నిజంగా మనం దేవుని బిడ్డలమైతే, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నట్లయితే ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా సవాలుగా తీసుకోవాలి, ఛాలెంజ్గా తీసుకోవాలి. దేవుడు నా జీవితంలో అనుమతించాడు, దేవుడు నాకు ఇది అనుగ్రహించాడు, సరే ఎందుకు దేవుడు నాకు అనుమతించాడో ఆయన కొరకు నేను నిలబడతాను. నా దేవుని అనుమతి లేకుండా ఏది నా జీవితంలో జరగదు కదా. దేవుడు అనుమతించాడు కాబట్టి, ఆయన ఛాలెంజ్గా నాకు ఇచ్చాడు కాబట్టి, ఏ పాఠాన్ని నేర్పించడానికి ప్రభు నాకు సహాయం చేస్తాడో కాబట్టి దానికోసం నిలబడతాను. దానికోసం నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తానని చెప్పి దేవుని మీద ఆధారపడాలి తప్ప సనుగుళ్ళు, సంశయాలు మానేయాలి. అది మారు మనసు పొందినటువంటి వారిలో మొట్టమొదటిగా మనలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి పని సనుగుళ్ళు, సంశయాలు. రెండవది పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. రెండవది పవిత్రమైన జీవితం. మనం 15వ వచనంలో చదువుకున్నాం, నిరపరాధులు, నిష్కలంకులు, అనిందులుగా ఉండండి అని చెప్పాడు కదండి. ఆ 3 విషయాలను బట్టి మనము పవిత్రంగా జీవించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయము 13-14 వచనాలు. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు అవిధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులుగా లేకపోతే 17వ వచనంలో పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. పరిశుద్ధత అన్నది దేవుని దృష్టిలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి. సాతానుడు వాడు చేసేటువంటి పని ఏంటనంటే తంత్రాలు కల్పిస్తాడు, మన మీద రకరకాల శోధనలు తీసుకొస్తాడు. కానీ వాటన్నిటిలో కూడా మనం ఏం చేయాలంటే మీ మనసు అనే నడుమును కట్టుకోవాలి. నిబ్బరమైన బుద్ధి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మన మనసు అనేటువంటి నడుమును కట్టుకుని ఎందుకు మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి? 13వ వచనం చెప్పాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షం కాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చే రాకడలో మనము ఆయన ముందు నిలబడాలనంటే, ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలనంటే మనము ఖచ్చితంగా నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగి మనం సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తా ఉంది. పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. పాపం అంటే ఏంటండి చెప్పండి? పాపం అంటే ఏంటి? ఒక మాట చదువుదాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము. మనందరికీ తెలిసిన విషయమే, మరలా గుర్తు చేస్తాను. 25వ అధ్యాయంలో ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం ఏంటనంటే ఇశ్రాయేలీయులందరూ కూడా మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. సింపుల్గా చెప్తున్నాను, ఆ టైం అవుతుంది కాబట్టి. మోయాబు అనే ప్రాంతానికి వచ్చారు. బాలాక్ అనే రాజు బిలాం అనే ప్రవక్తను పిలిపించి వాళ్ళని శపించడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు బిలాము ద్వారా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడు. బిలాముకు ఈ రాజు కొంత డబ్బు ఇస్తానన్నాడు, ధనాన్ని ఇస్తాడు. వాటి పట్టుకుని వెళ్ళడానికి ఒక ఆలోచన చెప్పాడు. రాజు ఏదైనా ఆలోచన చెప్తేనే కానీ డబ్బులు ఇవ్వడు కదా. శపించమని తీసుకొస్తే ఆశీర్వదించాడు, చెప్పిన మాట చేయలేదు కదా, డబ్బులు ఇవ్వడం. అందుకని డబ్బులు పట్టుకుని వెళ్ళాలంటే ఏదో ఒక ఆలోచన చెప్దామని చెప్పని ఒక ఆలోచన చెప్పాడు. ఏమని ఆలోచన అంటే విగ్రహాలు అర్పించిన వాటిని, ఆహార పదార్థాలు కొని తీసుకుని మోయాబు స్త్రీలలో కొంతమందిని ఆ విగ్రహాలు అర్పించిన వాటిని తీసుకుని ఇశ్రాయేలీయుల ప్రజలకు పంపించు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విగ్రహాలు అర్పించిన వాటిని తింటారో, ఎప్పుడైతే ఆ స్త్రీలతో పాపం చేస్తారో నేనే శపించిన అవసరంలా, దేవుడు ఆ పాపాన్ని చూసి ఆయనే వాళ్ళను శపిస్తాడు, ఆ ప్రజలు నాశనం అయిపోతారని చెప్పని ఆలోచన చెప్పి వెళ్ళిపోయాడు. ఈ రాజు అలాగే చేశాడు. చేసిన తర్వాత అందరు అలాగే పాపం చేశారు. ఆ ఒక్క రోజున 24,000 మంది చచ్చిపోయారు. 24,000 మంది చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడా కూర్చుని ప్రత్యక్ష గుడారం ముందు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మోషే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అలాంటి సందర్భంలో ఒకడు ఇశ్రాయేలీయులు మిద్యానీయుల స్త్రీని తీసుకుని వెళ్ళి ఒక గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫినెహాసు అంటే అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు ఏం చేస్తాడంటే ఒక ఈటి తీసుకుని వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా పొడిచి చంపేస్తాడనమాట. అప్పుడు దేవుడు అన్న మాటలు ఏంటంటే 25వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుతున్నాను. 25వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు వారి మధ్యను నేను వారవలేని దానిని తాను వారవలేకపోవటం వలన ఇశ్రాయేలీయుల మీద నుండి నా కోపము మళ్లించెను అని ప్రభు చెప్తాడు. అంటే దేవుడు దేన్ని సహించడో దానిని మనం సహించలేకపోవడం. పాపమును దేవుడు ఏ దృష్టితోనైతే చూస్తాడో అదే దృష్టితో మనం కూడా పాపాన్ని అసహించుకోవడం. అలాంటి బుద్ధిని కలిగి ఉన్నట్లయితే పరిశుద్ధులుగా మనం జీవించగలుగుతాం. పరిశుద్ధత అనేది ఎలా వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, దేవుని వాక్యాన్ని మన జీవితాలలో మనం అన్వయించుకోవడం వల్ల, దేవుని చిత్తానికి మనం లోబడి జీవించడం వల్ల మన జీవితాలలో దేవుడు పరిశుద్ధతను మనకి అనుగ్రహిస్తాడు. మూడవది, జీవవాక్యం పట్టుకుని జ్యోతుల వలె కనబడండి అని చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటి? సనుగులు ఉండకూడదు. ఇశ్రాయేలీయులు సనిగారు, ఏమయ్యారు? నాశనం అయిపోయారు. పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత లేకపోతే ప్రభు ఏం చేస్తాడు? పక్షపాతం లేకుండా దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. దేవుడు దేన్నైతే ఓర్వలేడో దానిని కూడా మనం ఓర్వలేకోకుండా పాపానికి దూరంగా బ్రతకడం, పరిశుద్ధంగా జీవించడం. జ్యోతులు పట్టుకుని అంటే దేవుని వాక్యమైనటువంటి జీవవాక్యాన్ని పట్టుకుని లోకంలో మనం ఎలా కనబడాలి? జ్యోతుల వలె కనబడాలి. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం లేకపోతే మీరు గమనించండి,
ఈ రోజున చాలామంది క్రైస్తవ విశ్వాస సంఘాలకు వెళ్తూ కూడా సరైనటువంటి సాక్ష్యం లేకపోతే దేవుని నామం ఏం చేయబడుతుంటుంది? దూషింపబడుతూ ఉంటుంది. మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం పనిచేసే స్థలంలో, మనం ఉండే ఏరియాలో, మనం ఉండే విలేజ్లో ఒకవేళ మన గురించి ఎంక్వైరీ చేస్తే మన గురించి ప్రజలు ఏ సాక్ష్యం చెప్తారు? ఎలాంటి సాక్ష్యం మనకుంది? మన గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు? మనము దేవుని వాక్యాన్ని పట్టుకునేటువంటి జ్యోతుల వలె దేవుని వెలుగును, దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ, దేవుని యొక్క కనికిరాన్ని మనం లోకానికి చూపించేవారమైనా, లేకుంటే ఇంకా మన గురించి సాక్ష్యం సరిగా లేకపోతే అది సరైన మారు మనసు పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవితం కాదు. కాబట్టి మన సాక్ష్యము సరిగా ఉండాలి. నోవహు ప్రపంచం చెడిపోయినటువంటి సమాజంలో బ్రతికాడు. ఆయన ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కొనసాగించాడు? ఎన్నో లక్షల కొలది ప్రజలు ఉన్నారు. వాళ్ళకి 120 సంవత్సరాలు ఓడను నిర్మిస్తూ 120 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఆ నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారంటే, యేసుప్రభు లోకా సువార్తలో చెప్పాడు, నోవహు దినములలో జనులు తినుచు, త్రాగుచు, పెండ్లి చేసుకొనుచు, పెండ్లికిచ్చుకొనుచు, ఇండ్లు కట్టుకొనుచు, త్రాగుతూ ఉన్నారు. అలాంటి సమాజంలో ఒక్క కుటుంబం కనబడింది, దేవుని చిత్తాన్ని జరిగించేవారు. దేవుడు చెప్పిన యావత్తు కూడా నోవహు కుటుంబం చేసింది. దేవుని ఆజ్ఞకు పరిపూర్ణంగా లోబడి మంచి సాక్ష్య జీవితాన్ని కొనసాగించారు వాళ్ళు. కాబట్టి నేటి దినాల్లో కూడా సమాజం వక్ర జనం మధ్య మనం బ్రతుకుతున్నాం. భయంకరమైనటువంటి వ్యక్తుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. సాక్ష్యం లేకపోతే అది సరైన పద్ధతి, మంచి జీవితం కానే కాదు. సాక్ష్యం అనేది కోర్టుకు సంబంధించినటువంటి పదాలు ఇవి కదండి. సాక్ష్యం అనేది కోర్టులో సాక్ష్యం అడుగుతారు. ఏదైనా సన్నివేశం జరిగితే ఇక్కడ ఏం జరిగిందని సాక్ష్యాలు అడుగుతారు. ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి బోన్లో ఉన్నటువంటి ముద్దాయి ఎవరో? యేసుక్రీస్తు. ఆయన పక్షాన వాదించేటువంటి న్యాయవాది ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు. ఓకే. జడ్జి ఎవరనంటే లోకమే జడ్జి. లోకం అడుగుతూ ఉంది ఏం జరిగిందని. మనం సాక్ష్యం చెప్పాలి. సాక్ష్యం చెప్పేది ఎవరు? మనం. ముద్దాయి ఉన్నాడు, సాక్ష్యం చెప్పాల్సింది మనము. యేసుప్రభు పక్షాన వాదించేది పరిశుద్ధాత్మదేవుడు. జడ్జి ఎవరంటే లోకం అడుగుతుంది ఎవరయ్యా ఈయనెవరని. దాని గురించి మనం చెప్పాల్సిన సాక్ష్యం ఏంటి? ఆయనను వెంబడించే మనం, ఆయనను అనుసరించే మనం. ఈయన నిజంగా లోకరక్షకుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన లోకరక్షకుడు, ఆయన నీతిమంతుడు అని చెప్పినప్పుడు మనం కూడా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనం బ్రతకాలి. లోకానికి మన జీవితమే ఒక సాక్ష్యంగా చూపించేవారమై ఉండాలి. 4వది, పౌలు గారు నేను ప్రభువుని అనుసరించి వెళ్తా ఉన్నాను, పానార్పణముగా పోయబడ్డాననే పదాలు వాడాడు. ఆయన పానార్పణముగానంటే చూడండి, అర్పణముగా పోసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తాం, మొత్తం అంతా కూడా బోర్లించేస్తాం కదా, అందులో ఉన్నదంతా కూడా వంచేయడం అనమాట. అంటే నా జీవితాన్ని పూర్తిగా నేను దేవునికి అప్పగించేసుకున్నాను. నా దేవుడు నన్ను ఏం చేయాలనుకున్నా సరే, బ్రతికించాలన్నా, చావుకు అప్పగించాలన్నా, ఏం చేయాలన్నా పరిపూర్ణంగా దేవుని చేతిలో ఉన్నాను. నేను ఒక పాత్రగా, నేను ఆయన కొరకు పానార్పణంగా పోయబడుతున్నాను. ఆయనకి అప్పగించుకున్నాను, నా జీవితాన్ని సంపూర్ణగానికి అప్పగించుకున్నాను. అందుకని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి అని పౌలు చెప్పాడు. కాబట్టి పౌలు ఒక మాదిరిగా కనబడుతున్నాడు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని అనుసరించే విధంగా పౌలు ఒక మాదిరిగా వెనక్కి పెట్టుకున్నాడు. 11 వచనాల్లో, పై వచనాల్లో క్రీస్తు మనకి ఒక మాదిరిగా కనబడుతున్నాడు. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, తాను విధేయత చూపించాడు, రిక్తునిగా ఉన్నాడు. కాబట్టి మారు మనసు పొందినటువంటి మనము ఆ క్రీస్తును మాదిరిగా పెట్టుకుని, ఆయనను ముందు పెట్టుకుని, ఆయనను వెంబడించేవారిగా, ఆ ప్రభు మార్గంలో నడిచేవారిగా ఉండాలి. నిజంగా మారు మనసు పొందాము, మన సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగించే వారమైనట్లయితే 4 లక్షణాలు మనలో ఉండాలి. మొట్టమొదటిది ఏంటి? సంశయాలు, సనుగులు ఉండకూడదు. 2వది పవిత్రమైన జీవితం ఉండాలి. 3వది సాక్ష్య జీవితం ఉండాలి. 4వది పౌలు గారిని మనం వెంబడించేవారిగా, సాక్షిగా, మాదిరిగా పెట్టుకుని ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. తలలు వంచండి, కళ్ళు మూయండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఉన్నదా మనలో సాక్ష్య జీవితం? పరీక్షించుకుందాం. నిజంగానే మనం మారు మనసు పొందామా? రక్షింపబడ్డామా? రక్షింపబడితే మనలో కనబడాల్సిన పవిత్రత, మనలో కనబడాల్సిన
లోకానికి సాక్ష్య జీవితము మనలో లేకపోతే మనం రక్షింపబడ్డట్టు కాదు, మనం మారు మనసు పొందినట్టు కాదు. నిజంగా మారు మనసు పొందినట్లయితే ఎవరి హృదయాలలో అయితే పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారో వారిని సాక్షులుగా నిలబెడతాడు. రక్షణలో ఎదగడానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనల్ని మనమే పరీక్షించుకుందాం. సనుగుతున్నామేమో పరిస్థితులను బట్టి, వచ్చిన ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి సనగొద్దు. అదొక సవాలుగా తీసుకుందాం. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకడానికి, ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానికి దేవుని మీదనే మనము ఆధారపడదాం, దేవుని మీదనే మనం ఆనుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. మంచి దేవుడవు, మహాదేవుడవు, మాకు చాలిన దేవుడవు తండ్రి. రక్షింపబడిన మేము భయముతో వణుకుతో మా సొంత రక్షణను కొనసాగించాలని, ఆ రక్షణను కొనసాగించేటువంటి విషయంలో మేము సనుగుళ్ళు మానేయాలని, ప్రభా సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలని, పవిత్రమైన జీవితం కలిగి ఉండాలని, ప్రభా పౌలు గారు నడిచిన మాదిరిలో మేము కూడా నడవాలని మీరు మాకు నేర్పించారు. ప్రభా మా ఆత్మీయ జీవితంలో మేము ఆ విధంగా నడవడానికి, ఆ విధంగా జీవించడానికి, మారు మనసుకు తగినటువంటి ఫలాలు, జీవితము, అలాంటి వెలుగును చూపించేటువంటి ప్రవర్తన మా జీవితాల్లో మేము కలిగి ఉండడానికి ఆత్మదేవ మీరు మాకు సహాయం చేయండి. ఇంతకాలం కూడా పాపముతో, లోకముతో రాజీ పడిపోయి పరిస్థితులకు నాయన మేము తలవంచి నిజమైన మారు మనసు పొందిన వ్యక్తులుగా జీవించలేకపోయినట్లయితే దయతో మమ్మల్ని క్షమించండి, మీ కృపనివ్వండి. ఇక నుంచైనా సరే మా సొంత రక్షణను భయముతో వణుకుతో కొనసాగిస్తూ నిజమైన మారు మనసు పొందిన వ్యక్తులుగా, లోకానికి మిమ్మును చూపించగలిగిన వ్యక్తులుగా మేము బ్రతకడానికి మీరు మాకు సహాయం చేసి కృపనిచ్చి బలపరచండి. వాక్యాన్ని ప్రతి వారి హృదయాల్లో మీరు స్థిరపరిచి మేలు చేసి దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.